పోయినసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఒకలాగా ఫలితాలు వస్తే హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకే ఇచ్చారు. ఇప్పుడు వాతావరణం ఇంకా మెరుగైంది. ఎందుకంటే ఆనాటికి ఈనాటికి మీరు పోలిస్తే 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మోసం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. హైదరాబాద్ ప్రజలకు ఇంకా బాగా అర్థమైంది. 22 నెలల్లో కొత్త రోడ్లు వేయడం, కొత్త బ్రిడ్జిలు కట్టడం కాదు, ఉన్న రోడ్లను కూడా కనీసం మెయింటైన్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, వీళ్ళు వాళ్ళని కాదు. వాళ్ళు ఆటో డ్రైవర్లను అడిగితే మీకు చెప్తారు. ఇక్కడ ఉన్న 1,20,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో. వారందరికీ తెలుసు కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో, ఏ రకంగా వాళ్ళ కడుపు మీద కొట్టిందో. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో ఉండే పిల్లల్ని మోసం చేశారు. అట్లాగే మహిళలకి నెలకి 2,500 అన్నారు, వృద్ధులకి నెలకి 4,000 పెన్షన్ అన్నారు. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని నేను అడుగుతాను. తప్పకుండా కాంగ్రెస్ చేసే అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. మళ్ళీ తిరిగి మా అభ్యర్థి మంచి మెజారిటీతో గెలుస్తారు. అంటే జూబ్లీ హిల్స్లో ఈ మధ్య కూడా వినుంటారు, ఆ శ్మశాన వాటిక వాళ్ళు మేము తెచ్చాము, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. 125 ఎకరాలు ముస్లింలకి క్రిస్టియన్లకి శ్మశాన వాటికల కోసం 2022లోనే కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు 2,500 గజాలు ఇచ్చి మేమేదో చేసినాము అని చెప్పుకుంటే అది సిగ్గుచేటు. ఎందుకంటే హైదరాబాద్లో స్థలాలు లేవు. రెండవది, స్థలం ఉన్న స్థలంలో వివాదాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 2022లోనే 125 ఎకరాలు ముస్లింలకి క్రిస్టియన్లకి శ్మశాన వాటిక కోసం కేటాయిస్తూ జియో కూడా ఆనాడే ఇచ్చాం 2022 సంవత్సరంలో. కాబట్టి కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసినా, నిన్ననే చూడొచ్చు కాంగ్రెస్ కొత్త మోసం. 2,500 గజాల స్థలం ఇచ్చాము, పండుగ చేసుకోమన్నారు. అక్కడ పోతే ఆర్మీ వాళ్ళు వచ్చి ఇది మా స్థలం, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు వెళ్ళగొడతా ఉన్నారు. కాబట్టి ఈ రకమైన మోసాలు కాంగ్రెస్ చేస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసినా ప్రజలు తిప్పికొడుతూనే ఉంటారు.